అయిపోయింది, అంతా అయిపోయింది. రేపు పొద్దున మా నాన్న లేచి చూడగానే నా పని అంతే. హే, మీ నాన్నకి ఎందుకు భయపడుతున్నావు? మీ నాన్న మన పెద్దరాడి సినిమాలో మోహన్ బాబు అనుకుంటున్నావా? కొబ్బరిమట్టు సినిమాలో సంపూర్ణేష్ బాబు. నువ్వేం భయపడు. నీ వల్ల ఇదంతా జరిగింది. ఇంటిపైన రెంట్కొచ్చిన అబ్బాయితో నైట్ అంతా కలుసున్నా అని తెలిసిందనుకో, మా డాడీ నా క్యారెక్టర్ ఎంత చీప్ అనుకుంటారో తెలుసా? ప్లీజ్ మాయా, అదేదో తెలియక జరిగిపోయింది. నేను ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూస్తా. మూర్తి గారు చెప్పయ్యా. అదే మేడపైన ఉండడానికి ఒక అబ్బాయి అద్దెకి వస్తానన్నాడు కదా, అబ్బాయి అతనే. నమస్తే అంకల్. పేరేంటి బాబు? చందు అంకల్. చెప్పాడుగా, ఎవ్రీ మంత్ ఫస్ట్ కల్లా రెంట్ ఇవ్వాలి, అడ్వాన్స్ 10,000. మీకు 31st నైటే ఫోన్పే చేస్తా అంకల్. నా బ్రోకర్ ఫీజు నీకు గూగుల్ పే చేస్తానుగా. సరే నేను వెళ్ళొస్తాను. సరే చెప్పడం మర్చిపోయా, బయట నుంచి అమ్మాయిలు మందు తీసుకురాకూడదు. ఏ అంకల్, మీరే ఇస్తారా? సారీ అంకల్. పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి? ఏంటి ఇప్పుడు ఈ నిచ్చిన ఎక్కాలా? అంటే స్టెప్స్ రీకన్స్ట్రక్షన్ చేయిస్తాం, నెక్స్ట్ మంత్కి రెడీ అయిపోతాయి. అప్పటి వరకు నిచ్చిన యూజ్ చేసుకో. సర్లే, ఒప్పుకున్న పిల్లకి వాయించడం తప్పుద్దా? దీని అమ్మ జీవితంలో పైకి రావడం అంటే ఏదో అనుకున్నా, ఇలా నిచ్చినెక్కి పైకి రావాలనుకోలే. వచ్చేసాం. ఎవరి ఫిగరు కత్తిలా ఉంది? క్లీన్ చేస్తుందంటే పాప పని మనిషి అనుకుంటా. ఓ పాప, తుడిచించాలే, నడు. పా, ఏం తిప్పిందండి మూతి. నాన్న అన్నం పెట్టినా? చెప్పరా నాన్న, అన్నం పెట్టినా? పెట్టమ్మా. పక్కనెవరు? మీ బాబా? బాబేంటి బాబు, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. ఎప్పుడు చూసినా చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతుంటావు ఎవరమ్మా ఫోన్లో? అదేం లేదులే నాన్న, నా ఫ్రెండ్ సునీత. సరే కానీ పొద్దున్న రెంట్కి వచ్చిన అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని కూడా పిలువు, ఈ రోజే వచ్చాడు కదా. సరే నాన్న. నువ్వు కోపంలో కూడా భలే ముద్దొస్తావు బంగారం. ఒక్క నిమిషం ఆగు, నేను మళ్ళీ చేస్తా. పని మనిషి వచ్చింది. అయ్యో పాపమండి, దేవుడు మీకు ఈ చిన్న వయసులోనే ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలే. నాకేం అన్యాయం చేశాడు? అంటే మీకు మాటలొచ్చా? మూగోలు కాదా? నాకు మాటలు వచ్చు. మరి శవాల ముందు డప్పులు కొట్టేవరగా డోర్ కొడతారేంటి? నోరుతో పిలవచ్చుగా. మా నాన్న డిన్నర్కి పిలుస్తున్నారా? నాన్న అంటే మీరు పని మనిషి కాదా, పెద్ద మనిషా? రా. పాప ఫీల్ అయినట్టుంది. బ్యాగ్ అదిరింది. ఏం చూస్తున్నావు? అయ్యో మీ మీద ఒట్టండి, నేను మీ బ్యాగ్ చూడలేదు. వీడు ఓవర్ యాక్షన్. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు. ఇలా షార్ట్లు టీ షర్ట్లు వేసుకుని తొడలు జబ్బులు కనిపించేలాగా ఇంట్లో బయట వేస్తే మీ అమ్మా బాబు ఏమనరా? అనరు. సర్లేండి, మీ అమ్మా బాబుకే ప్రాబ్లం లేదు, మరి నాకెందుకు? పదా. రా బాబు, వచ్చి కూర్చో, భోంచేద్దు కానీ. థ్యాంక్స్ అంకిల్. అయినా మీకెందుకు అంకల్ ఇంత శ్రమ? అందులో శ్రమే ఉంది బాబు, అనాథలకి అడుక్కునే వాళ్ళకి అన్నం పెడితే మంచిదే కదా. అయ్యో జనరల్గా చెప్పాను బాబు, నిన్ను అడుక్కునేవాడిని అనట్లేదు. నువ్వు సిగ్గుపడకుండా అడిగి మరీ పెట్టించుకో. నన్ను కాదంట్లే. మీ పెద్దమ్మాయా? బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావురా. కాదు బాబు, నా భార్య. ఓ, అంకల్ది గవర్నమెంట్ జాబ్ అనుకుంటా. సారీ అంకల్, మీ పెద్దమ్మాయి. ఎందుకు అనుకోరు బాబు, అందరూ అదే అనుకుంటున్నారు. చిన్న వయసులోనే ఈ ముసలోడికి ఇచ్చి నాకు పెళ్లి చేశారు. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టింది మా అమ్మ. రాజ్యం. ఇప్పుడు మన ఫ్లాష్ బ్యాక్, ఆ అబ్బాయి అడిగాడా? సో సాడ్. తిని మీ అమ్మాయి అంకల్? అవును బాబు. అస్సలు మీ పోలికలే లేవు అంకల్. అయ్యో మనమ్మేనండి, నేను ఏ తప్పు చేయలేదు. అంటే నా ఉద్దేశం అది కాదు అంకల్, ఆంటీ పోలికలు ఉన్నాయని చెప్తున్నా.
వీడి మాటలని అనవసరంగా మా ఆవిడ అనుభవించాను. మా ఆవిడ బంగారం. ఇంకేమన్నా కావాలా బాబు? పడుకునే ముందు పాలు తాగే అలవాటు అండి. కొంచెం పాలు ఉంటే అయ్యో, ఇందాకే కొన్ని ఉంటే అంకుల్ తాగేశారు. పర్లేదులేండి, ఈరోజు పాలు లేకుండా పడుకో. సరే బాబు, గుడ్ నైట్. సరే అంకల్, గుడ్ నైట్. ఏంటి బాబు, బయటికి వెళ్తున్నావా? లేదు అంకల్, బార్కి వెళ్తా. ఏంటి, అదే అంకల్, ఆఫీస్కి వెళ్తున్నా. ఆఫీస్కా? ఒక్క నిమిషం. అమ్మా మాయా, అమ్మాయికి ఆఫీస్కి లేట్ అయింది, కొంచెం డ్రాప్ చేసేస్తావా? నాన్న పర్లేదమ్మా, వెళ్ళు, అన్నయ్యే కదా. అంకల్, మీ ఆవిడ మీద మీకు నమ్మకం ఉందో లేదో కానీ మా నాన్న మీద నాకు నమ్మకం ఉంది. అంకల్, మీ ఆవిడ మీద మీకు నమ్మకం ఉందో లేదో కానీ మా నాన్న మీద నాకు నమ్మకం ఉంది. ఏంటి బాబు, అర్థం కాలేదు. అర్థం కాకపోవడమే మంచిదిలేండి. సరే సరే, వెళ్ళి బండెక్కమ్మా. అన్నయ్యే కదా, గట్టిగా పట్టుకో. మన మధ్యన ఏమైనా ఐస్కాంతం ఉందా? లేదు. మరెందుకు అతుక్కుని కూర్చున్నారు? వెనక్కి వెళ్ళండి. బండి కొంచెం సైడ్ కాపు. ఎస్, వాట్ యు వాంట్? అబ్బా, ఏంటి అలా కొట్టావు? ఏంట్రా నీ అబ్బా, నైట్ నుంచి చూస్తున్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఎవరో తెలియనట్లు. మన ఇద్దరం 4 years నుంచి రిలేషన్లో ఉన్నాం. పక్కనెవరు? మీ బాబా? బాబేంటి బాబు, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. మా నాన్న నొప్పిస్తాను రెంట్కి దిగిందే కాక మా నాన్న మీద సెటైర్లు వేస్తావా? వస్తాయి, కొట్టకే దెబ్బ తగులుతుంది. అయిపోయావురా ఈ రోజు నువ్వు. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నువ్వు నన్నెందుకు ప్రేమించావు? నీ డ్రెస్ సైజ్ ఏంటి? స్మాల్. XL, XXL ఇవి ట్రై చేయొచ్చుగా. సెట్ అవ్వవు కదా. సేమ్ అలాగే, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ సెట్ అవ్వరు. నువ్వు ఇంటికి డైరెక్ట్ గా వచ్చి మా నాన్నతో మాట్లాడొచ్చు కదా. ఇలా రెంట్కి దిగడాలు ఇవన్నీ ఎందుకు? సరే, నువ్వు చెప్పినట్టే నేను మీ నాన్న దగ్గరకు వచ్చి అంకుల్, నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాం అని చెప్తే, వాట్? నీకు ఎన్ని గుండెలు రా మా అమ్మాయిని ప్రేమించడానికి? నాకున్నది ఒకటే గుండె అంకల్, ఆ ఒక్క గుండెతోనే మీ అమ్మాయిని ప్రేమించా. అయితే మాత్రం మా అమ్మాయిని ప్రేమిస్తున్నాన్ని డైరెక్ట్గా వచ్చి నాకే చెప్తావా? అని అంటాడు. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నానని మీకు చెప్పక పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి చెప్తే బాగోదు కదా. కుర్రోడు కత్తిలా ఉన్నాడు, ఒప్పేసుకోవచ్చు కదండి. నువ్వు ఉండు, నేను మాట్లాడుతున్నా కదా. అయినా నీది ఏ కులం, ఏ మతం? ఎవడో దాన్ని పోయే గొట్టంగాడు వచ్చి మా అమ్మాయిని ప్రేమిస్తానంటే పెళ్లి చేసేయాలి వాడికిచ్చి. కొట్టంగాడా? మా కులాలు వేరే అవ్వచ్చు, కానీ మాలో ప్రవహించే రక్తం మాత్రం ఒకటే అంకల్. కోసుకునేది ఏదో నీచే కోసుకోవచ్చు కదరా, నాచే ఎందుకు కోసావరా? ఇంకా ఇక్కడ ఉన్నావంటే నువ్వు చెయ్యే కోసుకున్నావు. నేనైతే ఏం కోస్తానో నాకే తెలియదు. యు మీన్ ఉప్పెనట్టు? ఎస్. ఓ మై బేబమ్మా. అప్పుడు నువ్వు వచ్చి, మా నాన్నకి ఇష్టం లేని పెళ్లి నేను చేసుకోను, నన్ను మర్చిపో, నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. అంటే నువ్వు ఇప్పుడు మంచిదానివి కాదా? ప్రేమ లేదని అలా సాంగ్ పాడుకుంటూ గడ్డం పెంచుకొని దేవదాస్లో తిరగాలా? మధ్యలో మా అమ్మ ఏంట్రా నిన్ను కత్తిలా ఉన్నది? నా ఇమాజినేషన్ కదా, మధ్యలో సెల్ఫీ ఎలివేషన్ ఇచ్చుకున్నా. సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. లంచ్ టైం అయిందిగా, లంచ్ చేద్దాం. అరే బకాసురుడా, నేను అడుగుతుంది మన లవ్ మ్యాటర్ ఏం చేద్దామని, తిండి కాదు. అది తెలియాలంటే మీ నాన్న క్యాస్ట్ పిచ్ ఎంత ఉందో తెలియాలి. ఎలా అంటే మీ అయ్యకి, ఉమ్, అంటే మీ బాబుకి మందాగి అలవాటు ఉందా? అప్పుడప్పుడు ఉంది. ఈ మాత్రం ఇంటిస్తే చాలు, మందు కొట్టిస్తా, పిల్లని పట్టేస్తా. Cheers. ఏంటో బాబు, మరీ మొహమాట పెట్టేస్తున్నావు. అయినా ఈ వయసులో మందు తాగితే ఏం బాగుంటుంది? ఆయన ఈ వయసులో మందు తాగడం తప్ప ఇంకేం చేయగలరండి. ఏమన్నావు? అవి ఏం లేదు అంకల్, మీరు తాగండి. సరే. అది నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అంకల్, వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి వేరే క్యాస్ట్, కానీ వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ కాలంలో కూడా కులాలు మతాలు ఏంటయ్యా? పాపా ఏం చెప్పారు సార్? అప్పుడెప్పుడో మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఇప్పుడు మిమ్మల్నే చూడ్డాం. నాన్న, అమ్మో, ఇది నువ్వేంటి నాన్న మందు తాగుతున్నావు? శిషి లేదమ్మా, దాహం అయితే కొంచెం మంచినీళ్ళు తాగుతున్నా. ఒట్టి మంచినీళ్ళు తాగితే ఏం బాగుంటుందని అందులో కొంచెం మందు కలుపుకున్నా అంతే. అంకల్, ఇందాక మా ఫ్రెండ్ గురించి ఏదో చెప్పారు కదా, ఇప్పుడు చెప్పండి. ఆ అమ్మాయి నాన్న ఒప్పుకోపోతే నీ ఫ్రెండ్ని ఆ అమ్మాయిని లేపుకొచ్చేయమని చెప్పు, అంతే. చెప్పు తెగుద్ది. అయితే మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంకల్, ఏ కులం అబ్బాయిని ప్రేమించినా మీరు ఇచ్చి పెళ్లి చేసేస్తారు. శిచి అట్లెట్లు ఒప్పుకుంటా?
మా అమ్మాయి నేను చెప్పిన వాడినే చేసుకోవాలి, మా క్యాస్ట్ వాడినే చేసుకోవాలి. మరి ఇందాకేదో నీతులు చెప్పావు. నీతులు అన్నది పక్క వాళ్ళకేనయ్యా, మనం పాటించాల్సి వస్తే అవి బూతులుగా మారుతాయి. ఏరా కులబిడ్డ, లేరా పైకి లే. ఏంటి బాబు, సోడాలో మందు తక్కువైందా? లేరా లే. మీరు మాత్రం వేరే క్యాస్ట్ ఆంటీలతో ఊహు అంటావా అని అఫేర్లు పెట్టుకోవచ్చు. మేము మాత్రం మీ అమ్మాయిని ప్రేమించకూడదు. చందు నీకు మంది ఎక్కువ అయింది, ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏయ్ నీకు నో డైలాగ్స్ గా. ఈడప్ప నా ఇంట్లో నుంచి వెళ్ళిపా. ఏయ్ ఇది నా ఇల్లు. నీ ఇంట్లో నుంచి నిన్ను గెంటేస్తున్నా, వెళ్ళిపా. రా నాన్న, వీడికి మంది ఎక్కువ అయినట్టుంది సచ్చినోడు. కాసేపు ఉంటే ముసలోని కుర్చీ మడత పెట్టేవాడిని. నా కుర్చీ ఏది? తాగుబోతు సచ్చినోడు. ఏయ్ అవడరా వెనక నుంచి కొట్టింది. దమ్ముంటే ముందుకు రాండ్రా. సచ్చాడు నా కొడుకు ఈ రోజు నా చేతుల్లో. రే తాగుబోతు సచ్చినోడా, లేరా లే. సచ్చినోడా లే. ఏంటే మొత్తం పెంట పెంట చేసావు సచ్చినోడా. చెప్పేసైనా కొట్టవే. తాగి మా నాన్నతో గొడవ పడి మొత్తం రచ్చ రచ్చ చేసావు. తాగి మొత్తం దిగిపోయింది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మా నాన్న చచ్చిన పెళ్లి కొప్పుకోడు. అయినా నేను తాగి మర్చిపోయినట్టు మీ నాన్న కూడా మర్చిపోయింటాడులే. రే చెప్తున్నా, రేపు మా నాన్న లేచి మర్చిపోయాడా సరే, లేదా మా డాడీ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి నచ్చ చెప్పు, లేదా నన్ను మర్చిపో. అయ్యయ్యో నిచ్చిన పడిపోయింది. ఇప్పుడు నేను కిందకి ఎలా వెళ్ళాలి? ఓ షిట్, నిచ్చెన పడిపోయిందా? అయిపోయింది, అంతా అయిపోయింది. రేపు పొద్దున మా నాన్న లేచి చూడగానే నా పని అంతే. హే, మీ నాన్నకి ఎందుకు భయపడుతున్నావు? మీ నాన్న మన పెద్దరాడి సినిమాలో మోహన్ బాబు అనుకుంటున్నావా? కొబ్బరిమట్టు సినిమాలో సంపూర్ణేష్ బాబు. ఏడవకుమాయా, నేను ఏదో ఒకటి చేస్తాను కదా. చెప్పు తెగుద్ది ఒంటి మీద చెయ్యేసావంటే చెప్తున్నా. వస్తే సీరియస్ టైంలో కూడా కామెడీ అంటే ఏదో ఒకటి చేస్తా అంటే నిన్నేమో చేస్తాను కాదు, బయటికి వెళ్ళిన మార్గం చూస్తానని. ఎవరికి కాల్ చేస్తున్నావు? ఎవరికా? ఆపదలో ఉన్నప్పుడు మొక్కుకుంటే 7 కొండలు రావడం లేట్ అవచ్చేమో కానీ నేను ఆపదలో ఉన్నానంటే అరక్షణం కూడా ఆలోచించడు నా ఫ్రెండ్. అబ్బో, చూసావా, లివింగ్ లెజెండ్ మా ఫ్రెండ్. బొక్కలే. ఇంకోసారి ట్రై చేస్తా. ఓ సరే సరే. అంటే నా ఫోన్ అని చూస్తుంటాడు. ఇంకొకసారి ట్రై చేస్తా. The subscriber is currently switched off. వీడెవడో నీకంటే పెద్ద ఎదవలా ఉన్నాడే. ఈ రోజైతే ఆ దొంగ నా కొడుకు నా చేతికి దొరుకుతాడు. కంట్రోల్. సోదాపి ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడే మార్గం చెప్పు. నేను ఇక్కడ నుంచి కిందకి దూకాలి. ఏరా, కిందకి పంపించే ప్లాన్ చెప్పమంటే పైకి పంపించే ప్లాన్ చెప్తున్నావు. ఏం కాదు మాయా, నేను చూసుకుంటా కదా, దూకు. అయితే నువ్వు దూకు ఫస్ట్. మా తల్లే ఎంత ప్రేమో. నేను దూకిన తర్వాత నాకేమవ్వకపోతే నువ్వు దూకుతావు, లేదంటే ఇంకొంచెం సెట్ చేసుకున్నామని కదా. ఏంటంటే నువ్వు అంటున్నావు? వెయిట్ చేయి, వస్తా. అయ్యో, ఏదో నన్ను చంపడానికి ఏం ప్లాన్ వేస్తున్నాడో ఏంటో. రేయ్, మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు బట్టలు ఉతుక్కోవడం అంత అవసరమా? నీకు దండం పెడతా, ఆగవే చెప్తా. ఏం చేస్తున్నాడు వీడు? చూడు ఎలాంటి ప్లాన్ వేసాను. ఇది పట్టుకొని కిందకి దిగేద్దు గాని పద. ఏదో తేడా ఉంది. రే ఆగరా, ఇది పట్టుకొని లాగు. ఎందుకే? లాగరా చెప్తా. ఈ టైంలో ఆకలిస్తుంది ఏంటి? ఐడియా. నాది జియో. ఈ టైంలో జోక్లు అవసరమా? సరే చెప్పు చెప్పు. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెడదాం. జొమాటో చెయ్యి, వాడు ఫుడ్ తీసుకొని వస్తాడు, బాగా తినేసి తర్వాత కిందకి వెళ్ళాలో ఆలోచిద్దాం. వాడు వస్తే మనకి హెల్ప్ చేస్తాడనరా. తింగరేదవా, ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ పెట్టు. నువ్వు సూపర్ బంగారం. ఓవర్ యాక్షన్ చేయకే, ఆర్డర్ చేయి. రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ అయినాయి. అరే తింగర్ సచ్చినోడా, స్విగ్గీ కాకపోతే ఊబరో ర్యాపిడో బుక్ చేయొచ్చు కదా, వాళ్ళని వచ్చి హెల్ప్ చేస్తారు కదా. అబ్బా నువ్వు సూపర్. ఏదో తెలివితేటలకి ఏం తక్కువ లేదు. బుక్ అయింది. పద. भैया आप किधर है? హలో భయ్యా, పైన ఉన్నాను. मैं यहाँ लोकेशन के पास हूँ. मेरे को इंग्लिश तेलुगु नहीं आता, हिंदी में बोलो. హిందీలో బోలాలా? నాకు తెలుగులో బోలడమే రాదు, హిందీలో ఏం బోలాలరా? హే, నీకు హిందీ వచ్చా? మాట్లాడు. భయ్యా थोड़ा प्याज डालो. प्याज डालो. मैडम मैं पानीपुरी वाला नहीं हूँ, रैपिडो. ప్యాస్దాలో ఏంటి? వాడు పానీపూరి బండోడు కాదు, ర్యాపిడో వాడు. సరే ఆగు, నేనే మాట్లాడతా. భయ్యా
మేము పైన హే ఇరుక్కుని హే కొంచెం కాపాడే. రే హౌలే, ముందంతా తెలుగులో వాగి లాస్ట్లో హై అని పెడితే అది హిందీ అయిపోదురా హల్వా మొక్కడా. భయ్యా మేరకు సమజ్ మే నహీ ఆతా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, ఆ రైడ్ క్యాన్సిల్ చేసి ఇంకొక రైడ్ బుక్ చేయి, తెలుగుడైనా వస్తాడేమో. అమ్మో, క్యాన్సిల్ చేస్తే వాడు 30 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. అరే ఆ 30 రూపీస్ నేను ఇస్తాను రా, బుక్ చేయరా నాయన ప్లీజ్. ఖచ్చితంగా ఇస్తావు కదా? రే భయ్యా హమ్ బామ్ లగా దేంగే. భయ్యా నేను పంజాగుట్ట వైపు వెళ్ళాలి, మీ లొకేషన్ మియాపూర్ హలో, 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 అన్నా. బా ఇది కూడా పోయిందా ఏంటోరా. దరిద్రం వెనుక మనం నడుస్తున్నామో మన వెనుక దరిద్రం నడుస్తుందో అర్థమే కావట్లేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నీకోసం మా మమ్మీ డాడీనైనా వదిలేస్తానేమో కానీ నిన్ను మాత్రం వదులుకోను. నువ్వు వాళ్ళకంటే ఎక్కువరా. ఎక్కడి నుంచి పడుతున్నాయి రాళ్ళు? పైన పైన ఒక్కసారి పైకి వస్తారా? ఏంటి పిల్లడు నా మీద రాళ్ళేస్తున్నాడు? ప్లీజ్ అంటే ఒక్కసారి. నేను రాను బాబు. ప్లీజ్ అంటే దండం పెడతా, ఒక్కసారి రండి ప్లీజ్ అంటే. సరే ఆగు, వస్తున్నాను. ఈ నిచ్చెన ఇంటి కింద ఉంది. ఏంటి బాబు పిలిచావు? అంటే ప్లీజ్ అంటే ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి. వద్దు బాబు, అంకుల్కి తెలిస్తే గొడవ అయిపోతుంది. అంకుల్ తెలియకుండా మీరే మేనేజ్ చేయండి అంటే. చెయ్యొచ్చు కానీ ఈ వయసులో నిచ్చెనెక్కితే బాగోదు బాబు. అయ్యో అలా అనకండి అంటే ప్లీజ్ అంటే. ఈ చేతులు కాళ్ళు అనుకోండి అంటే. మరీ మొహమాట పెట్టేస్తున్నావు. సరే బాబు చెప్పు. అది మాయా. నువ్వేంటి ఇక్కడ? అమ్మా అంటే అది మేమిద్దరం 5 సంవత్సరాలుగా ఏ, ప్రేమించుకుంటున్నాం. 5 కాదు 4. ఉండరా. ఇందాక నుంచి నువ్వు అడిగిన హెల్ప్ ఇదేనా? అవునంటీ. మీరేమనుకున్నారు? అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నకు తెలియకుండా మేనేజ్ చేయమ్మా ప్లీజ్ అమ్మా. ఓకే, నాన్న లేచే టైం అయింది, కిందకి పోదాం పద. సరే అమ్మా. నాకైతే ఈ అల్లుడు పిచ్చి పిచ్చిగా నచ్చేశాడు. ఇదేంటి పిల్ల కోసం వస్తే తల్లి కనెక్ట్ అవుతుంది? ఏదో ఒకట్లే. ఓ షిట్ రే, ఇందాక హడావుడిలో నా ఫోన్ అనుకుని నీ ఫోన్ తెచ్చానురా. పర్లేదు లేవే, ఆఫీస్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చుగా. అయినా పెద్ద గండం నుంచి బయటపడ్డాగా. పా చాలే. సరేలే అయితే మరి నేను స్నానానికి వెళ్తున్నా. నన్ను కూడా రమ్మంటావా? జోడిచ్చు కొడతా. దీనికంటే వీళ్ళ అమ్మాయి బెటరు. ఈరోజు పేపర్లో విశేషాలేంటో. బేవర్స్ గడా? ఎవడి బేవర్స్ గడ? మా అమ్మాయి ఏంటి వీడితోటి? తను నేను 5 years గా లవ్ చేసుకుంటున్నాం. 5 years కాదు 4 years. ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు అదంత అవసరమా? సరే సరే సారీ, కంటిన్యూ. తను మా పెళ్లికి ఒప్పియడానికి ఇంటికి రెంట్కి దిగాడు నాన్న. నన్నే మోసం చేస్తారా? అంకల్ ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? అసలు నువ్వు మావాడివేనా? మీరు ఒప్పుకుంటే నేను మీ వాడిని అవుతాను. ఏవండి, కొంచెం అబ్బాయి చెప్పేది కూడా వినండి. నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు వెళ్ళిపోరా, బయటికి వెళ్ళిపో. తను వెళ్ళిపోతే తనతో పాటు నేను కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది నాన్న. నన్ను కాదని గడప దాటి వెళ్ళిపోతే నా శవాన్నే చూస్తావు. నాన్న అవునే, నాన్ననే చెప్తున్నా. అమ్మ పోతే అమ్మ అనే వరుసతో ఎవరినైనా పిలవచ్చు, కానీ నాన్న పోతే ఆ పిలుపుతో ఇంకెవరిని పిలవలేవు. 2 నిమిషాలు టైం ఇస్తున్నా, ఆలోచించుకో. నాన్న అనే పిలుపు నీకు ఉండాలి అంటే వాడి ఇంటి బయట ఉండాలి. వెళ్ళిపో చందు. మాయా, నువ్వు మా అమ్మ నాన్న కంటే ఎక్కువే కానీ వాళ్ళని చంపుకునేంత ఎక్కువైతే కాదు చందు. అది కాదు మాయా. ప్లీజ్ చందు వెళ్ళిపో. నువ్వు మా క్యాస్ట్ అయితే బాగుండు. ఇప్పటి నుంచి కాల్స్ కానీ మెసేజెస్ కానీ నన్ను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయకు. గుడ్ బై. సారీ చందు. అంత ఈజీగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోమంది ఏంటి? వెళ్ళిపో చందు. 4 ఏళ్ల ప్రేమను వదిలేయడానికి కనీసం 4 నిమిషాలు కూడా పట్టలేదు. ప్రేమించినప్పుడు గుర్తురాని అమ్మ నాన్న లైఫ్ లాంగ్ కలిసి ఉండడానికి మాత్రం ఎందుకు గుర్తొస్తారు? నువ్వు మా క్యాస్ట్ అయితే బాగుండంట. నువ్వు మా క్యాస్ట్ అయితే బాగుండు. నేను వాళ్ళ క్యాస్ట్ కాదని తెలుసుకోవడానికి 4 ఏళ్ళు పట్టిందా? ఇంకేదేమైనా నా లైఫ్లో తను లేదు, ఇక రాదు. లవ్ యూ మాయా అండ్ గుడ్ బై. గుడ్ బై.